ప్రజాదళం రిపోర్టర్ గండగత్తరు సుధాకర్ గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా స్థానికులు అభిమానుల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. నా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని కృతజ్ఞతలు తెలిపారు గండగత్తరు సుధాకర్ గారు. గతంలో ఒకసారి ఇదే టెంపుల్లో మనం సమావేశం ఆ రోజు మీరు ఇచ్చిన పుషింగ్ ఈరోజు వరకు కూడా అది బాగా పనిచేసింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుధాకర్ గారి పుట్టినరోజు నేరుగా 2 మాటలు చెప్తే చెప్తాను. మీడియాకి వ్యాపార దృష్టి కంటే సామాజిక బాధ్యత ముఖ్యమని 100% కమిట్మెంట్తో పనిచేసినటువంటి మీడియా బాధ్యుడు జర్నలిస్టుగా తన నైపుణ్యం మొత్తాన్ని కూడా ఆ పాయింట్ మీద ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. చిన్న విషయం కాదు. వాళ్ళు ఉన్నటువంటి వ్యాపారపరమైనటువంటి మీడియా నడుస్తున్న రోజులు మనం చూస్తున్నాము. చాలా బాధ్యతగా కమిట్మెంట్తో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఎంతోమంది నిన్న జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ గతంలో కూడా అనేకమైన కార్యక్రమాలు జరిగింది. చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదట బీసీ ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఒక జాతీయ స్థాయి ప్రముఖుడు నాయకుడు గౌతు లచ్చన్ గారు. వారి గురించి అనేకమైన విశేషాలు ఉన్నాయి. ఒక మాట ఆయన వ్యక్తిత్వం ఉన్నటువంటి లచ్చన్ గారు మాత్రం ఉమ్మడి చైతన్యం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి మనిషి లచ్చన్ గారు. మనం గత సంవత్సరం ప్రతిపాదన చేశాం. గౌతు లచ్చన్ గారి పేరు శ్రీకాకుళం జిల్లాకు పెట్టాలి అని. ఎన్టీ రామారావు గారి పేరు ఒక జిల్లాకు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి పేరు రెడ్డి గారి పేరు ఒక జిల్లాకు పెట్టారు.